వాస్తు ప్రకారం మనం కట్టుకోబోయే ఇల్లు స్క్వేర్ షేప్లో ఉంటే మంచిదా, రెక్టాంగులర్ షేప్లో ఉంటే మంచిదా? ఏ షేప్లోనైనా ఉండొచ్చు. స్క్వేర్ కంటే కూడా రెక్టాంగిల్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రెక్టాంగిల్లో కూడా పద్ధతులు ఉన్నాయి మళ్ళీ. రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రాకారము, స్క్వేర్ అంటే చతురస్రాకారము. ఈ దీర్ఘచతురస్రాకారంలో ఏమిటంటే ఏ బిల్డింగ్కైనా ఏ స్థలానికైనా కూడా కొలతలు ఎట్లా ఉంటే మంచిది, దీర్ఘచతురస్రాకారంలో ఏ విధంగా ఉంటే మంచిది అంటే తూర్పు నిడివి ఎక్కువ ఉండాలి. అది దీర్ఘచతురస్రాకారంలో తూర్పు ఫేసింగ్ ఎక్కువ కొలత ఉండాలి. అది శ్రేష్టం. అంటే ఇప్పుడు మనము దీర్ఘచతురస్రాకారం అనేసరికి తూర్పు ఎంత ఉంటుందో పడమర అంత ఉంటుంది. మళ్ళీ ఉత్తరం నిడివి ఎంత ఉంటుందో దక్షిణం నిడివి అంత ఉంటుంది. అంటే ఈ ఉత్తరములో ఉన్న నిడివి కంటే తూర్పులో ఉన్న నిడివి ఎక్కువ ఉండేటటువంటి దీర్ఘచతురస్రాకార స్థలము మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మనం ఒక బిల్డింగ్ కట్టినా కూడా ఈ స్థలాన్ని బట్టే బిల్డింగ్ కడతాం. స్థలము చతురస్రాకారంలో ఉన్నప్పుడు బిల్డింగ్ చతురస్రాకారంలో రాదు. దీర్ఘచతురస్రాకారమైన స్థలంలో బిల్డింగ్ సాధారణంగా దీర్ఘచతురస్రాకారంలోనే వస్తుంది. ఒకవేళ తప్పనిసరైన పరిస్థితుల్లో స్థలము ఎలా ఉన్నప్పటికీ ఆ స్థలంలో ఒక చతురస్రాకారపు బిల్డింగ్ కట్టాలంటే కట్టుకోవచ్చు. కానీ గృహ నిర్మాణ క్రమంలో కూడా మనకి దక్షిణము లేదా ఉత్తరము ఒక 20 అడుగులు ఉందనుకోండి, మనకి తూర్పు వైపు దీనికి రెట్టింపు 40 అడుగులు ఉండాలి. 1:2. అది శ్రేష్టం. అంటే తూర్పు నిడివి ఎంత ఉంటుందో దాంట్లో సగం నిడివి పడమర ఉండాలి. అది శ్రేష్టంగా చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ఉన్న స్థలాన్ని బట్టి ఒక్కొక్కసారి తూర్పు 20 అడుగులు పెట్టి మనకి తూర్పు నుండి వెనక్కి ఆ ఉత్తరము 40 అడుగులు 50 అడుగులు పెట్టి కడతారు. సో అది అంత శ్రేష్టము కాదు. తూర్పు నిడివి ఎక్కువ ఉండే గృహాలే ఎక్కువ శ్రేష్టం. కాబట్టి మనం స్థలం కొనేటప్పుడే జాగ్రత్తగా ఎటువంటి బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటామో అటువంటి బిల్డింగ్కి సరిపడేటటువంటి స్థలం కొనాలి. దీర్ఘచతురస్రాకార స్థలాలు ఆల్వేస్ బెటర్ చతురస్రాల కంటే. ఇక ఇప్పుడు ఏమైందంటే ఎక్కడ కూడా వీళ్ళు ప్లాట్లు చేసి అమ్మే దగ్గర రోడ్డు విడ్త్ తక్కువ ఉంటుంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది. అంటే 30 ఫీట్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు వెంచర్స్ వేసి అమ్ముతారు కదా. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే రోడ్ ఫేసింగ్ ఎక్కువ ప్లాట్లు కావాలని రోడ్ ఫేసింగ్ ఒక మామూలుగా ఒక ప్లాట్ అమ్మినప్పుడు 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ పెడితే లోపలికి ఒక 60 ఫీట్ లేదా 35 ఫీట్ పెడితే ఒక 60 ఫీట్ లోపలికి. ఏ విధంగా రోడ్ ఫేసింగ్ తక్కువ ఉంటుంది, డెప్త్ ఎక్కువ ఉంటుంది. అయితే మనము ఉత్తరము ఫేస్ ఉన్నటువంటి ప్లాట్ తీసుకున్నప్పుడు ఆ ఉత్తరం రోడ్ ఫేసింగ్ తక్కువ ఉండి మిగతా లోపలికి డెప్త్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ తూర్పు అన్నది ఒక 40-60 ఫీట్ వచ్చిన ఉత్తరం వైపుకి 25 ఫీట్ 30 ఫీట్ ఇట్లా వచ్చినప్పుడు అవి బెస్ట్ అన్నమాట. తూర్పు ఫేసింగ్ ఇల్లు తీసుకోవాలి, తూర్పు ఫేసింగ్ ప్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ ఏ వెంచర్లో తీసుకున్నా తూర్పు ఫేసింగ్ తక్కువ ఉంటుంది, లోపలికి ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా ఆలోచన చేసుకొని మనకి తూర్పు నిడివి ఎక్కువ ఉండేటటువంటి స్థలము శ్రేష్టమైనది. అందులో మళ్ళీ అదే దీర్ఘచతురస్రాకారంలో కట్టినటువంటి ఇల్లు ఇంకా శ్రేష్టంగా పనికొస్తుంది.